ఈరోజు నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ వెన్ షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. కంపెనీ షేర్స్ని ప్రీమియం ప్రైస్కి కనుక ఇష్యూ చేసినట్లయితే ఎలా మనం అకౌంటింగ్ చేస్తాము అనేది ఈరోజు డిస్కస్ చేస్తాం. అయితే దానికి ముందు అసలు ఏంటి ప్రీమియం అంటే ఏంటి, కంపెనీ ఎప్పుడు ప్రీమియంకి ఇష్యూ చేస్తుంది, ఆ ప్రీమియంని కంపెనీ ఎలా యూస్ చేస్తుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. కంపెనీ షేర్స్ని నామినల్ వాల్యూ కన్నా ఎక్కువ రేటుకి మార్కెట్లోకి ఇష్యూ చేసినట్లయితే ఆ యొక్క నామినల్ వాల్యూకి ఇష్యూడ్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్నే ప్రీమియం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ ప్రైస్ నామినల్ వాల్యూ 100 రూపీస్ ఉంది, అయితే షేర్స్ ఇష్యూ ప్రైస్ 105 రూపీస్ ఉంది. ఆ యొక్క 105కిను 100కి ఉన్న డిఫరెన్స్ 5 రూపీస్ అనేది ప్రీమియం. ఈ ప్రీమియం మనం ఎలా వసూలు చేస్తాము, అదే కంపెనీ ఎలా వసూలు చేస్తుందంటే ఎయిదర్ విత్ ద అప్లికేషన్ మనీ ఆర్ విత్ ద అలాట్మెంట్ మనీ ఆర్ ఎనీ కాల్ అమౌంట్. సపోజ్ మొత్తం అమౌంట్ని కనుక ఒకేసారి లంసంగా వసూలు చేస్తే అందులోనే ప్రీమియం అమౌంట్ కూడా వసూలు చేస్తుంది. అంటే షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, బట్ షేర్ ఇష్యూ ప్రైస్ 105 రూపీస్ ఉంటే 105 రూపీస్ని ఒకేసారి కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. ఎలా? బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్, then next entry share application account data to share capital account, then share application premium account అనేది ఎంట్రీ వస్తుంది. అయితే దానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్కి బిఫోర్ మనం ఈ ప్రీమియం అనేది ఎలా వసూలు చేస్తుంది కంపెనీ అన్నది చూద్దాం. ఈ ప్రీమియంని అట్ విత్ ద అప్లికేషన్ మనీ ఆర్ బై అలాట్మెంట్ ఆర్ బై కాల్స్ స్టెప్ వైజ్ ఆల్సో ఇట్ కెన్ కలెక్ట్ బై ద కంపెనీ. షేర్ ప్రీమియం అమౌంట్ని మన కంపెనీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ని సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వన్స్ షేర్ ప్రీమియం రిసీవ్డ్ బై ద కంపెనీ, ద ప్రీమియం అమౌంట్ ఈజ్ క్రెడిటెడ్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అనేది ఒక లైబిలిటీతో ఈక్వల్ అనమాట. బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ చూపిస్తుంది. ఇట్ షోన్ అండర్ ద టైటిల్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ద కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ అండర్ ద హెడ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించినట్లుగా షేర్స్ ఇష్యూడ్ అనేసి కింద నేను ఒక స్లీపింగ్ లైన్ యారో మార్క్ పెట్టాను, దానికి ఎదురుగా 100 ఉంది. సో దట్ ఈస్ ద షేర్స్ ఇష్యూడ్ నామినల్ వాల్యూ ఎట్ పార్. యారో మార్కు పైకి పెట్టి 105 రూపీస్ పెట్టాను. అంటే ఎప్పుడు షేర్స్ని ప్రీమియంకి ఇష్యూ చేసినట్లయితే అదే నామినల్ వాల్యూ 100 రూపీస్ ఉన్న షేరు 105 రూపీస్కి ఇష్యూ చేస్తాం అన్నమాట. సరే, ఈ ప్రీమియం అమౌంట్ని ఇది వచ్చి మనకు కంపెనీకి రెవెన్యూ ప్రాఫిట్ కాదు, ఇది క్యాపిటల్ రిసీప్ట్. వెన్ వీ కంపెనీ ఇష్యూయింగ్ ద క్యాపిటల్ దట్ ఎక్సెస్ అమౌంట్ యాజ్ ఎ ప్రీమియం కంపెనీ ఈజ్ రిసీవింగ్, సో దట్ ఈస్ ద క్యాపిటల్ రిసీప్ట్. ఈ ప్రీమియంని కంపెనీ ఏం చేస్తుంది, ఒక 5 పర్పస్కి యూస్ చేస్తుంది. ఏంటి ఆ 5 పర్పస్ అంటే, ఫస్ట్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ టు అన్యూజ్డ్ షేర్స్. ఏంటి ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్? కంపెనీకి ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఆ ప్రాఫిట్లో కొంత అమౌంట్ని, అంటే ట్యాక్స్ పే చేసి డిప్రిసియేషన్ డిడక్ట్ చేసి తర్వాత ప్రిఫరెన్స్ షేర్ డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ పే చేసిన తర్వాత, డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ షేర్స్ మీద డివిడెండ్ పే చేస్తారు. డిబెంచర్స్కి ఏమో ఇంట్రెస్ట్,
ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఏమో డివిడెండ్ పే చేసిన తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి కొంత డివిడెండ్ పే చేస్తారు. ఆ అమౌంట్ కూడా పోను మిగిలిన దాన్ని ఒక క్యాపిటల్ రిజర్వ్గా కంపెనీలో ఉంటుందన్నమాట. సో అలా ఎక్కువ ప్రాఫిట్ క్యాపిటల్ రిజర్వ్గా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి కంపెనీ బోనస్ షేర్స్ని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇష్యూ చేస్తూ ఉంటుంది. సో అలాంటి అమౌంటే ఈ యొక్క అన్యూజ్డ్ షేర్స్ అన్నమాట. ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ని ఈ యొక్క ప్రీమియం అమౌంట్ని ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్కి యూస్ చేస్తుంది కంపెనీ. తర్వాత రెండవ పర్పస్, ఫస్ట్ పర్పస్ ఏమో ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ టు అన్ఇష్యూడ్ షేర్ హోల్డర్స్. సెకండ్ పర్పస్ ఏంటంటే టు రైటింగ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద కంపెనీ. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, వాట్ ఆర్ ద ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్? ప్రీ ఇన్కార్పొరేషన్ టైంలో ప్రొప్రైటర్స్ ఏ ఎక్స్పెన్సెస్ అయితే కంపెనీని ప్రమోట్ చేయడానికి స్పెండ్ చేస్తారో వాటిల్నే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటారు. యాజ్ పర్ రూల్ ఎవ్రీ ఇయర్ కంపెనీ సర్టెన్ అమౌంట్ కెన్ రైట్ ఆఫ్. ఫర్ దట్ రైట్ ఆఫ్ దిస్ క్యాపిటల్ receipt, which amount we are company is receiving as a premium, that amount can utilize to writing of preliminary expenses of the company. First purpose, fully paid bonus shares to unissued shares. Second purpose, to writing of preliminary expenses of the company. Third purpose, what is the third purpose? In writing of the expenses of or the commission paid or discount allowed on only issue of shares or debentures of the company. See, sometimes కంపెనీ షేర్స్ని డిస్కౌంట్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఆ డిస్కౌంట్ అనేది క్యాపిటల్ లాస్. ఎప్పుడైతే మనం ప్రీమియంకి ఇష్యూ చేస్తే ఆ ప్రీమియం అనేది కంపెనీకి క్యాపిటల్ ప్రాఫిట్ అన్నామో, అలాగే డిస్కౌంట్కి ఇష్యూ చేస్తే, డిస్కౌంట్ అంటే నామినల్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు డిస్కౌంట్ అంటే వాట్ ఈస్ ద డిస్కౌంట్? issued price less than the nominal value of the share, that is the discount amount. That discount amount also we can write off from this capital received. Not only the shares and debentures also we can on debentures also we can use అన్నమాట. debentures కూడా మనం డిస్కౌంట్కి ఇష్యూ చేస్తే ఆ డిస్కౌంట్ని రైట్ ఆఫ్ చేయొచ్చు. redemption of any redeemable preference shares or debentures with premium. Suppose ఇప్పుడు మనకు షేర్స్ అంటే కంపెనీ షేర్స్ని ప్రీమియంకి ఇష్యూ చేస్తే దట్ ఈస్ ద క్యాపిటల్ ప్రాఫిట్. కంపెనీ షేర్స్ని డిస్కౌంట్కి ఇష్యూ చేస్తే దట్ ఈస్ ద క్యాపిటల్ లాస్. వెన్ ద రిడమ్షన్ ఆఫ్ ద టైమ్ కంపెనీ redeem the preference shares or debentures with the premium, that is the capital expenditure to the company. Because nominal value of the preference share 100 rupees, but premium ki kanaka redeem cheste more than the nominal value. For example, 100 rupees preference share, but company paid to the shareholder 110 rupees. That 10 rupees is the premium on redemption of the shares. Similarly on the debentures also. Debentures kuda మనం రిడీమ్ చేసేటప్పుడు ప్రీమియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ డిబెంచర్, నామినల్ వాల్యూ ఆఫ్ ద డిబెంచర్ ఈజ్ ద 100 రూపీస్, బట్ దట్ డిబెంచర్ redeemed by the company with the 110 rupees. Then that difference 10 rupees is the premium. That is the capital expenditure to the company. Okay, first one, fully paid bonus shares to unissued shares. Second purpose, to writing of preliminary expenses of the company. Third one, in writing off of the expenses or the commission paid or discount allowed on only issue of shares or debentures of the company. Fourth one, redemption of any redeemable preferential shares or debentures with the premium.
Fifth one, for the purchase of its own shares under సెక్షన్ 68. అంటే కంపెనీ తన షేర్స్ని, అంటే కంపెనీ వన్స్ ఇష్యూడ్ ద షేర్స్, దోస్ షేర్స్ ఆర్ హోల్డింగ్ బై ద షేర్ హోల్డర్స్. If any time company buy back that shares, that to purchase that shares also